శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. క్షుపుని చరిత్ర. క్రోష్టుకి వినుము. క్షుపుడు తండ్రి తర్వాత రాజ్యం పరిపాలిస్తూ తండ్రి కంటే ఉత్తమోత్తముడని పేరు పొందినాడు. ఒకప్పుడు స్తోత్రపాఠకులు అతని దగ్గర చేరి, అయ్యా రాజా, నీవు సుగుణవంతుడవు, బ్రహ్మదేవుని కొడుకంతటి వాడివి, ముల్లోకంలో ఎందో నిన్ను మించిన వాడు లేడు, అందుకు భూమాత ఆనందించును అని చెప్పగా వారి వల్ల బ్రహ్మదేవుని యొక్క కుమారుని కథను తెలుసుకున్నాడు. గోవులను బ్రాహ్మణులను గౌరవించి పూజిస్తూ పన్నులు తగ్గించి పరిపాలింతును, ధర్మబద్ధంగా ప్రజానిరంజకంగా భూమిని పరిపాలింతునని ప్రతిజ్ఞ పట్టి అట్లే పరిపాలించి కీర్తి ప్రతిష్టలు పొందినాడు. వీనికి వీరుడని పేరు గల కుమారుడు కలిగినాడు. అతడు మిక్కిలి పరాక్రమవంతుడని పేరు ప్రతిష్టలు పొందినాడు. అతడు విదర్భ దేశ రాజకుమారికైన నందిని అని పేరు గల కన్యను వివాహమాడినాడు. వారికి వివింసుడు అని పేరు గల కుమారుడు కలిగినాడు. అతడు అనేక విధాలుగా పేరు ప్రతిష్టలు పొంది తన పూర్వీకుల కీర్తి కంటే మిన్నగా రాజ్య పరిపాలన చేసి ఖ్యాతిని పొందినాడు. ఆ వివింసునికి కొంతకాలానికి మరలా ఖనిత్రుడు అని పేరు గల కుమారుడు పుట్టినాడు. అతడు మిక్కడి సద్గుణవంతుడై తండ్రి ఆదేశానుసారంగా రాజ్యభారం వహించినాడు. ఖనిత్రుడు అనేకమైన యజ్ఞ యాగాదికాలు చేసి కీర్తి ప్రతిష్టలు పొందినాడు. మంచి కార్యాలు ఎన్నో చేశాడు. కానీ అతనికి చాలా కాలం వరకు సంతానం లేనందువల్ల మిక్కలి విచారించుచుండెను. అందువల్ల ఖనిత్రుడు పితృయాగం చేయుటకు సంకల్పించినాడు. దానికి కావలసిన జంతు మాంసం అవసరమైనందువల్ల అడవికి మాంసానికై వెళ్ళినాడు. ధనుసును సంధించి అడవిలో తిరుగుతున్నాడు. వీని చూసి మృగములు విచ్చలవిడిగా పరిగెత్తను. అంతటా ఒక మృగం ఆ రాజు వద్దకు వచ్చి, ఓ రాజా, నన్ను నీవు చేయి యాగానికి యజ్ఞ పశువుగా ఉపయోగించము. నాకు యాగ నిమిత్తం చనిపోవాలని ఉన్నది, అదే నా కోరిక అని చెప్పగా ఆ ఖనిత్రుడు ఆశ్చర్యచకితుడై, ఓ మృగరాజ, మా లోకంలో భూతజాలమంతా ప్రాణభయంతో ఉండగా ఆ జంతుజాలమంతా నన్ను చూసి పరిగెత్తుచుండగా నీవు మాత్రం నన్ను యజ్ఞపశువుగా చేసుకొనమని చెప్పుటకు గల కారణమేమిటి అని అడగగా ఆ మృగమిట్లు పలికింది, రాజా, ప్రాణికోటికి లోకమందు సంతానం కలదంటేనే ఫలితం ఉంటుంది. వారి వల్ల పితృదేవతలకు సుఖం కలుగును. కుమారులు లేని వారికి సద్గతులనేవి ఉండవు. వారి జీవితం మేక మెడ కింద ఉన్న ఉపయోగం లేని స్తనముల వంటివి, నిరర్ధకమైనవి. నాకు సంతానం అనేదే లేదు. నా శరీరాన్ని చివరకు కాకులు కుక్కలు తింటాయి. అట్లు అగుట కంటే కుమారులను కోరి యజ్ఞం చేసే నీ వంటి వానికి నేను యజ్ఞ పశువుగా అగుట శ్రేయస్కరమే కదా అని చెప్పాను. ఆ సమయం అందే వేరొక మృగము కూడా అక్కడికి వచ్చి, రాజా, కుమారులు లేని ఈ మృగాన్ని యజ్ఞ పశువుగా స్వీకరించడం కంటే నన్ను నీవు తీసుకొని పొమ్ము అని చెప్పగా ఆ రాజు వారిద్దరి మాటలో విని ఆశ్చర్యపడి వారితో ఇట్లు పలికినాడు, ఓ మృగరాజంలారా, నీవు ఆ మృగం కంటే ఏ విధంగా యాగపశువుగా అర్హత కలిగి ఉన్నావు? ఇటువంటి మరణానికి ఎలా పూనుకొంటివి? నీ అసలు సంగతి ఏమిటో నాకు వివరించి చెప్పుము అని పలకగానే ఆ మృగము, ఓ రాజా, నాకు భార్య ఉంది, అనేక మంది కుమారులు కూడా ఉన్నారు. నేను సంతానం లేని వారి కంటే ఎక్కువ అర్హత కలదాన్ని. నా సంతానం ప్రతిరోజు తిండి కొరకు అడవికి వెళ్తారు. ఎప్పుడు ఎవరు వాటిని చంపుదురో అనే భయం నన్ను బాధిస్తున్నది. ఆ బాధ కంటే నాకు నేను నీ యజ్ఞ పశువుగా అయితే అది మంచిదే కదా, దుఃఖం తీరిపోతుంది, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి, నీ యజ్ఞకార్యం కూడా సఫలమవుతుంది. కాబట్టి నా మాటలు పెడచెవున పెట్టకుండా నన్ను నీవు తీసుకొని పొమ్ము అని పలికింది. రాజా రెండు మృగముల యొక్క మాటలు విని వాటిని గ్రహించకుండా గోమతి అనే నదీ తీరానికి పోయి ఇంద్రుని గురించి తీవ్రంగా తపమాచరించాడు. ఇంద్రుడు ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం కాగా ఖనిత్రుడు ఆ ఇంద్రుని అనేక రీతులుగా స్తోత్రం చేసినాడు. ఇంద్రుడు ఖనిత్రునితో, నీ కోరిక తప్పక తీరగలదని చెప్పి మాయమైనాడు. రాజుకు అంతటా కొంతకాలానికి బలాసుడని పేరు గల కుమారుడు కలిగినాడు. అతడు క్రమంగా పెరిగి పెద్దవాడై పరాక్రమవంతుడై తండ్రి ఆదేశానుసారంగా రాజ్య పరిపాలనా భారం వహించి రాజ్య పరిపాలనం చేసినాడు. చక్రవర్తి అయి భూమండలమంతా పరిపాలించాడు. అంతటా కొంతకాలానికి సామంతరాజులందరూ గుమిగూడి ఈ విధంగా ఆలోచించారు, బలాసుడు మన వల్ల పన్నులు చాలా ఎక్కువగా తీసుకుంటున్నాడు. వీడిని ఓడించి మన రాజ్యాన్ని మనమే పరిపాలించమని నిశ్చయించుకొని అందరూ కూడబలుకొని సైన్యములతో కూడి ఆ బలాసుని మీదకు దండెత్తి వాడిని ఓడించి వాని రాజ్యం కూడా లాక్కొన్నారు. రాజందుకు మిక్కిలి విచారిస్తూ తన చేతులతో నోటిని ముక్కును మూసుకొన్నాడు. ఆ వేళ్ల మధ్య నుండి నిట్టూర్పు వచ్చింది. అందువల్ల లెక్కలేనంతగా అమితమైన సైన్యం పుట్టి ఆ సామంతరాజులందరినీ జయించి యథాప్రకారంగా వాడు తనకు పన్నులు చెల్లించినట్లు శాసించినాడు. అందువల్ల వారిని కరంధముడు అని పేరు పెట్టిరి. వీర్యచంద్రుని యొక్క కుమార్తె అయిన వీర అను దాన్ని ఆ రాజు వివాహమాడినాడు. వారికి ఒక పుత్రుడు కలిగినాడు.
వెంటనే జ్యోతిష్కులను రప్పించి ఆ పుట్టిన బాలుని జాతకం పరీక్షించమని కోరినాడు. ఆ జ్యోతిష్కులందరూ జాతకం చాలా బాగున్నదని, ఉత్తమమైనదని చెప్పిరి. ఆ బాలునికి రాజు అవీక్షిత్తు అని పేరు పెట్టినాడు. బాలుడు దినదిన ప్రవర్ధమానుడై బాలచంద్రుడి వలె అభివృద్ధి చెందుచున్నాడు. గురువుల వల్ల ఆ బాలుడు అనేక విధమైన విద్యలు నేర్చుకున్నాడు. కణ్వ మహాముని యొక్క కుమారుని వద్ద అవీక్షిత్తు శస్త్రాస్త్ర విద్యను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. గురువు గారి యొక్క సెలవును పొంది హేమవర్ణ అనే రాజకుమారుని స్వయంవరమంది రాజులందరినీ ఓడించి ఆమెను పెండ్లాడినాడు. అట్లే అనేకమైన స్వయంవరాలకు వెళ్ళి సుభద్ర మొదలైన కన్యకలెందరినో అతడు పెండ్లి ఆడినాడు. అవీక్షిత్తు వైశాలిని స్వయంవరానికి వెళ్ళడం. విదిశాపురానికి రాజైన విశాలునికి వైశాలి అనే పేరు గల కన్య కలదు. ఆమెకు స్వయంవరం జరుగుచుండెను. ఆ వర్తమానం విని అవీక్షిత్తు చతురంగ బల సమేతుడై వెళ్లి బలాత్కరించి ఆ కన్యను తెచ్చుటకు ప్రయత్నించాడు. రాజులందరూ అవీక్షిత్తుని చేత పలుసార్లు ఓడిపోయిన వారు కాగా వారందరూ కూడా అవీక్షిత్తుని మీద దండెత్తినారు. అవీక్షిత్తు వారందరినీ చిత్తుగా నాశనం చేసినాడు. 800 మంది కూడి యుద్ధం చేసి వారిని ఓడించదలిచినారు. కానీ వారు చివరకు జయించలేక మాయోపాయం పన్నినారు. దురాలోచనలు చేసి చివరికి యుద్ధానికి దిగినారు. ఒకడు రథం యొక్క జెండాను ఎగరగొట్టినారు. మరొకడు రథసారథిని చంపినాడు. మరొకడు ధనుసు విరిచినాడు. కొందరు రథాస్వాలు చంపివేసినారు. ఈ విధంగా అతనికి అనేక రీతులుగా బాధలు వచ్చాయి. తర్వాత వాణ్ణి పట్టుకుని విశాల మహారాజు దగ్గరికి తీసుకువెళ్లారు. విశాలుడు సంతోషించి వారిలో ఒకరిని తన కుమార్తెను వివాహమాడమని పలికాడు. ఆమె మాత్రం ఎవ్వరినీ వరించలేదు. రాజందుకు కోపించి ఆమెను ఆ రాజుల్లో ఒకనికి సంకల్పించాడు. ఆమె అవీక్షిత్తును తప్ప మరెవ్వరిని వివాహమాడనని నిష్కర్షగా చెప్పింది. అప్పుడు విశాల మహారాజు జ్యోతిష్కులను రప్పించి, ఓ దైవజ్ఞులారా, నా కుమార్తె స్వయంవరానికి అన్ని ఆటంకాలే కలుగుతున్నాయి. ఇది సరియైన సమయమేనా అని ప్రశ్నించగా వారు సమయము మంచిది కాదని చెప్పారు. అంతట కొంతకాలం అట్లే జరగనిచ్చి మరల రాజు స్వయంవరం ప్రకటించినాడు. కరంధముడు అవీక్షిత్తుని సంగతిని విని చాలా విచారించి తన వారందరినీ రప్పించి వారితో ఇదంతా చెప్పాడు. కొందరు అవీక్షిత్తు అధర్మ యుద్ధం చేశాడన్నారు. మరికొందరు చెడు ఆలోచన అన్నారు. అవీక్షిత్తు పరాక్రమవంతుడని ధర్మ మార్గం అనుసరించేవాడని నిశ్చయించగా కరంధముడు బంధువర్గంతో కూడి సైన్య సమేతుడై విదిశా నగరానికి వెళ్లి అక్కడ గల రాజులను ఓడించి తన కుమారుని చెరసాల నుండి విడిపించినాడు. విశాలుడు కరంధముని ఏమీ చేయలేక వాని కుమారుని ఇతర రాజులను రప్పించి, అయ్యా, మీరు కోపించవద్దు, నా కుమార్తెను అవీక్షిత్తుకిచ్చి వివాహం చేయదము. అవీక్షిణ మహారాజా, నేను ఈ రాజుల ఎదుట పట్టుపడితిని. ఈ కన్య కూడా చూచినది కాబట్టి నేను ఈమెను పెండ్లి ఆడను అనగా వైశాలిని ఇట్లా పలికినది. విక్రమ, నీవు చెప్పు మాట తగినది కాదు. ఈ ముల్లోకాల్లోనూ నీ వంటి పరాక్రమవంతుడు లేనేలేడు. నిన్ను అన్యాయంగా పట్టిరి. లేకున్నచో నీవు పట్టుబడవు కదా. నేను నిన్ను తప్ప మరెవ్వరిని ఇతరులను పెండ్లి ఆడననగా కరంధముడు కూడా కుమారునితో అట్లే పలికినాడు. అట్లే ఆమెయు చెప్పినది. కానీ అవీక్షిత్ అంగీకరించలేదు. శత్రువుల చేతిలో ఓడిపోయినటువంటి వాడు ఆడదానికంటే అతి నీచుడు కాబట్టి నేను ఇక పెళ్లి చేసుకోను అని పలికినాడు. విశాలుడు తన కుమార్తెతో, ఓ పుత్రిక, ఈ రాజు పెండ్లియే చేసుకోనంటున్నాడు కాబట్టి నీవు వేరొకరిని వరించమని చెప్పాను. ఆమె ఒక నవ్వు నవ్వి, ఓ తండ్రి, నీవిట్లు పలుకుట తగదు. అవీక్షిత్తు నన్ను వరించనిచో నేను తపస్సు చేసుకుంటకు వెళ్ళిపోతాను. ఇది నా నిర్ణయం. నీవు అంగీకరించాల్సిందే అని చెప్పగా తండ్రి అందుకు అంగీకరించినాడు. వైశాలిని అడవికి తపం కొరకు వెళ్ళిపోయింది. కరంధముడు అతని కుమారుడు నగరమందు 3 రోజులుండి విశాలుని వలన అనేకమైన గౌరవాలు విందులు పొంది తమ నగరాలకు వెళ్ళిపోయారు. వైశాలిని ఆహారం తినకుండా అడవిలో గొప్పగా తపస్సు చేసింది. దేవతలు ఆమె తపస్సుకు ఆశ్చర్యం చెందారు. వారొక దేవదూతను పంపారు. ఆ దూత వైశాలిని దగ్గరకు వచ్చి, తన్వి, నీవు తపస్సు చేసి నీ శరీరం మిక్కలి కృషింప చేసుకొనుచున్నావు. నేను దేవతల పంపగా వచ్చిన దేవదూతను. నీవు మంచి పుత్రుని, నవఖండములను పరిపాలించగల సమర్థులైన కుమారుని పొందుదవు. నీ కుమారుడు దేవతలకు అజేయులైన వారిని కూడా జయించగలడు కాబట్టి వారి ఆనతిని నీకు తెలియజేసి అని చెప్పగా ఆ వైశాలిని దేవదూతను చూసి, ఇటువంటి అసంగతంలైన మాటలు పలుకుచున్నావేమిటి? నాకు భర్త లేడు. భర్త లేని నాకు సంతానం ఎట్లు కలుగును? దేవదూత వయ్యుండి ఇట్లా మాట్లాడవచ్చునా అని పలకగా ఆ దేవదూత, కాంత, నీకు సందేహం ఎందుకు? నేను చెప్పినట్టుగా నీకు కుమారుడు కలుగుతాడు. దేవతల యొక్క మాటలకు తిరుగుండదు కాబట్టి నీ శరీరం కృషింప చేయకము అని చెప్పి మాయమయ్యను. వైశాలిని వ్రతనిష్ఠతో ఆవనమందే ఉండెను.
అవీక్షిత్తు తల్లి తన కుమారుని యొక్క శపథాన్ని మనసులో బాధపడే ఒక వ్రతం చేయదలిచింది. ఆ వ్రతం కోరిన కోరికలు తీర్చినటువంటిది. ఆ వ్రతం యొక్క పేరు కిమిచ్చకం. ఆ వ్రతం చేయుటకు తన కుమారుని రప్పించింది. కుమారునికి ఆ వ్రతం యొక్క మహిమ గురించి చెప్పింది. అందుకు కావలసిన సంభారములన్నీ తెమ్మని చెప్పింది. ఇతర రాజుల చేత ఓడిపోయేదని కాను, నేను ఆడదానితో సమానుడినే, కాబట్టి నేను సొమ్మును ఏ విధంగా తేగలను అని చెప్పినాడు. ఆమె, కుమారా, నీవు తండ్రిని అడగము, నా మాటను పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా వినుము అని చెప్పగా అతడు ఆ కిమిచక్ర వ్రతం అవలంబించినాడు. ఆ సంగతి విని కరంధముడు సంతోషించి తన కుమారుని దగ్గరకు వెళ్ళి, కుమారా, నాకు మనమడిని చూడాలని కోరిక కలదని పలకగా అవీక్షిత్తు ఇట్లా పలికినాడు. తండ్రి, నీ కోరిక తీరడం మిక్కిలి కష్టం. నీ కోరిక తీర్చితినా నా శపథం విఫలమైపోతుంది. వేరే కోరిక ఏదైనా ఉంటే దాన్ని తీరుస్తాను. ఆ మాటలకు కరంధముడు విని, కుమారా, నీవు నీ తల్లి ఆనతి ప్రకారం వ్రతం పూడినావు. నేను నీ తండ్రిని కాబట్టి నీ కోరిక కూడా నీవు తీర్చవలను అని చెప్పాను. రాకుమారుడు అది మంచిదని గ్రహించి ఇతరుల చేత ఓడిపోయిన అవమానం విడిచిపెట్టి ఒకనాడు వేటకై అడవికి వెళ్ళినాడు. అక్కడ అడవిలో తిరుగుచుండగా ఒక ఆడదాని దీనాలాపాలతని చెవిన పడినవి. ఒక అందగత్తెను దృఢకేశుడని రాక్షసులు హరించినాడు. అంతటా ఆ సుందరాంగితో ఇట్లు పలికెను, ప్రపంచమందు అతి పరాక్రమవంతుడని పొగడని కరంధముని యొక్క కోడలిని అవీక్షిత్తు యొక్క భార్యని నన్ను ఈ దృఢకేశుడని రాక్షసుడు ఎత్తుకొని పోవచ్చున్నాడని ఆమె అరిచింది. అవీక్షిత్త ఆర్తనాదం విని ఆశ్చర్యపడి, ఆమె నాకు భార్య ఎట్లయినది? నా భార్య ఈ అడవిలో ఈ దుష్టరాక్షసునికి ఇట్లా చిక్కును అని తలపోసి ఎవరైతే మీ దీనులను రక్షించుట అనేది రాజధర్మం, కాబట్టి మొదట నేను ఈ స్త్రీని రక్షించి తర్వాత ఆమె సంగతి గురించి విచారిస్తానని తలచి ఆ రాక్షసుని ఎదుర్కొన్నాడు. రాక్షసుడు ఆ వైశాలిని భూమిపై పడద్రోసినాడు. రాకుమారునితో యుద్ధం చేసినాడు. అవీక్షిత్ ఆ రాక్షసుని చంపినాడు. దేవతలు పూలవాన కురిపించారు. వారు దయతో ఇట్లా పలికినారు, రాజా, నీవు మమ్మలను బాధించి ఆ రాక్షసాధమును చంపి మాకు మేలు చేకూర్చితివి. నీవు మహాపరాక్రమవంతుడివి, అందుకు నీ కోరిక తీర్చెదము, వరం కోరుకోమని పలికినారు. దేవతల యొక్క మాటలకు సంతోషించి అవీక్షిత్తు తన వరం చెప్పినాడు. ఓం శాంతి శాంతి శాంతి.